వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఇరుముడి ట్రైలర్ అయితే వచ్చింది మామ. మన మాస్ మహారాజా ఈసారి డివోషనల్ టచ్ లో గెలిపారు. సో ఇరుముడి ట్రైలర్ తో డైరెక్టెడ్ బై శివ నిర్మాణ క్లాసికల్ అండ్ రొమాంటిక్ మూవీస్ తీసి శివ నిర్మాణ ఈ క్లాసిక్ మూవీని ఎలా తీసాడనేది చూడాలి ట్రైలర్. అలాగే జీవి ప్రకాష్ మ్యూజిక్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. ఎందుకంటే రేపు కాక ఎల్లుండి రిలీజ్ అయ్యి విశ్వనాథ్ అండ్ సన్స్ కేమో అక్కడ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద సినిమా వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ మీద మ్యూజిక్ ఇవ్వడం విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ మూవీకి చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. మరి ఈ మూవీకి ఎలా మ్యూజిక్ ఇచ్చారు అనేది మనం ట్రైలర్ చూస్తూ మాట్లాడేసుకుందాం. స్టోరీ ఏమై ఉంటుంది, అలాగే మనకి ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది, మాస్ మహారాజా మేక్ ఓవర్ ఎలా ఉంది, ఎమోషన్ ఎలా ఉందని చూద్దాం. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో చూసే ముందు నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, ఎప్పటిలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇంకో మంది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మామ. అలాగే నచ్చితే హైప్ చేసి పడేయండి. మీరు కనుక ట్రైలర్ ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో గుద్దు మామ, చెప్పు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ లోకి వెళ్ళిపోతే చూసేస్తా. నేను ఇక్కడ చూసేస్తా, మీరు అక్కడ చూసేయండి. ఓకేనా? ఓపెనింగే పాప సీన్ తో స్టార్ట్ అయింది. పడిపోతాం, ఆగితేనే పడిపోతాం. సో ఇక్కడే వీళ్ళు చెప్పదలుచుకుంటున్నారు. పక్కా ఫ్యామిలీ కామెడీ అయితే కనిపిస్తుంది. రవితేజ గారు ఇందులో ఫుల్ డ్రింకర్ అని మాత్రం అర్థమవుతుంది. నా మనమ్మ కోసం, మనమ్మ అంటే కూతురు. సో ప్రియా భవానీ శంకర్ అండ్ రవితేజ గారి పేరు కూడా చాలా బాగుంది మామ, చాలా బాగుంది. సో అదేసి కామెడీ కూడా రేంజ్ లో ఉండబోతుంది. ఫాదర్ అండ్ డాటర్ది మంచిగా వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకంటే కూతురు 5th క్లాస్ పాస్ అయితే భోజనాలు పెడుతున్నారు, విచ్ ఇస్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ కూతురు నడవలేక ఆటో, కూతురిని స్కూల్ పంపించడు, కూతురు హై స్కూల్ ఈ ఊరికి రావాలని. ఓకే, ఇక్కడ మారుతుంది. ఓ క్వైట్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ అ లేడీస్ ఆ పాయింట్ ఆఫ్ లోకి వెళ్తుంది, ఎడ్యుకేషన్ పాయింట్ లోకి వెళ్తుంది. ఎందుకంటే కూతురు దగ్గర చెప్తాడు ఈ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం. చూసింది కానీ వినింది కానీ ఏదైనా నాన్నగా చెప్పేవాళ్ళని అంటాడు మన రవితేజ గారు ఈ సినిమాలో. సో అక్కడే స్టార్ట్ అవుతుంది కథ. అయితే ఈయన మేక్ ఓవర్ కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ మాస్గా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇప్పటివరకు అయితే నాకు మ్యూజిక్ అంత ఇంపాక్ట్ ఏమీ రాలేదు, ఏదో ఫ్లో లైట్గా అనిపించింది అంతే. బట్ ఇంటెన్స్ డ్రామా కనిపిస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ అరౌండ్ ద ఉమెన్ సెంట్రిక్ గా తిరగబోతుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ లో ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ ఎమోషన్ ఇరుముడిని చాలా ఎలా మెయింటైన్ చేశారనేది. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది నాకు తెలిసి 1 hour తర్వాత ఫుల్ యాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. సాయి కుమార్ గారు పాజిటివ్ క్యారెక్టర్. వా, ఇక ఈ డైలాగ్ డెలివరీ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. కాకపోతే ఇది కొంచెం ఫ్యామిలీ ఎమోషన్. వా, ఫుల్ ఎమోషన్ కనిపిస్తుంది. బట్ ఫ్రెష్గా ఉంది వాళ్ళిద్దరు పేరు, ప్రియా భవానీ శంకర్ కానీ మన రవితేజ గారి పేరు కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మొత్తానికి మాల వేశారు, ఎందుకు వేశారు అది మాట్లాడదాం స్టోరీ. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇక్కడ ఫస్ట్ స్లో అయినా ఇక్కడ చాలా బాగా అనిపించింది. జీవి ప్రకాష్ మ్యూజిక్ నాకు ఒంటి మీద. ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడవసరం, మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి నాకు తెలిసి బీజిఎం ఇచ్చాడు బాబు. ఖచ్చితంగా ఈ సాంగ్ వచ్చినప్పుడు నో డౌట్ మామ గుళ్ళు అండ్ లైక్ థియేటర్లన్నీ దేవాలయాలు అయిపోవటంలో నో డౌట్ అని చెప్పొచ్చు. బికాజ్ అంత బాగుంది ఆ బీజిఎం కానీ, ఆ బీజిఎంలో వచ్చే సాంగ్ కానీ. సో జీవి ప్రకాష్ స్టార్టింగ్ స్లో అనిపించిన, సో ఫ్లో టువర్డ్స్ ఏంటికి బాగా అనిపించింది నాకైతే మ్యూజిక్. సో లైక్ దానికన్నా అంటే దీనికన్నా కంపారిజన్ కాదు కానీ విశ్వనాథ్ సాంగ్స్ ఇంకొంచెం బెటర్ అనిపించింది నాకు. సో ఇక్కడ సాంగ్ వైజ్ బాగుంది. రవితేజ గారు మేక్ ఓవర్ అంత డిఫరెంట్గా ఏం లేదు కానీ ఒక క్లాసిక్ ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లాగా. సో ప్రియా భవానీ శంకర్ వీళ్ళ పేరు చూడడానికి కొంచెం ఫ్రెష్గా ఉంది. సో ఖచ్చితంగా డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ అయితే బాగా పండబోతుంది అని నాకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. మరి స్టోరీ ఏమై ఉంటుందయ్యా ఈ సినిమా చూసి నాకు తెలిసి
ఫస్ట్ హాఫ్ లో తెలిసి త్రినాథ్ అంటే మన రవితేజ గారు త్రినాథ్ అనే క్యారెక్టర్ లో నార్మల్ లీడ్, ఫ్యామిలీ లీడ్ తో కూతురు కానీ ప్రియా భవానీ శంకర్ తో చాలా కూల్ లవ్ స్టోరీ నడవబోతుంది, కూల్ అండ్ కామెడీ లవ్ స్టోరీ ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ అంతా అనిపిస్తుంది. సో ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి లేదా ట్విస్ట్ కానీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ మనకి ట్రైలర్ లోనే చూపించారు, క్లియర్ గా స్టోరీ చూపించారు. సో ఆయన చెప్తాడు ఏం జరిగినా నాకు చెప్పాలని. ఆ టైంలోనే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సమస్య, ఆడవాళ్ళ గురించి, చదువుకునే పిల్లల గురించి ఏదో జరుగుతుందా నాకు అర్థం అవుతుంది ఆ ఊరిలో. ఆ సమయంలో ఆయన ఆల్రెడీ డ్రింకర్, త్రినాథ్ అనే క్యారెక్టర్, ఆ డ్రింకర్ ని ఫ్యామిలీ వాళ్ళు ఎలాగో ఒప్పించి కూతురు వల్ల ఇలాంటి ఆయన చూడటం భయం వేయటం వల్ల ట్రైలర్ చెప్పినట్టు ఆయన ఇరుముడి తీసుకుంటాడు అయ్యప్ప స్వామి. సో బేసిక్గా అయ్యప్ప స్వామి భక్తుడు, బట్ తాగటం వల్ల సో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చే టయానికి మనోడు మాలేసేస్తాడు. మాలేసినప్పుడు ఈ స్వామి మాలలో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ మొత్తం ఏం జరిగిందంటే, స్వామి మాలలో ఉన్నప్పుడు మనోడు చాలా అయ్యప్ప మాల దీక్షలో చాలా శాంతిగా అహింసని పాటించాలి, కానీ పిల్లల రక్షణ కోసం తన తండ్రి ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ రౌద్రాన్ని, ఆ భక్తిని ఎలా బ్యాలెన్స్ చేశాడు, ఎంత డీప్ ఎమోషన్ ఉంటుంది. సో అది యూనో కాంట్రవర్సీ అవ్వకుండా సో ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో ఆ భక్తిని కానీ ఆ రౌద్రాన్ని కానీ ఎలా బ్యాలెన్స్ చేశాడు, చివరికి శబరిమల యాత్ర పూర్తి చేసే లోపు ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేది క్లైమాక్స్ డ్రామాగా ఉండబోతుందేమో అనేది నాకు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసినప్పుడు. సో ఇట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ డివోషనల్ కమ్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ అవ్వబోతుందని సో ఏమాత్రం డౌట్ లేదు. నాకు కొంచెం హిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో చూద్దాం, చాలా రోజుల తర్వాత రవితేజ గారిని మాస్ కంబ్యాక్ బంగాప్ సినిమాలతో ఇలా కంప్లీట్ క్లీన్ కామ్ ఫ్యామిలీ యాక్షన్ చూడటం అయితే అనిపిస్తుంది. దట్ టు శివ నిర్వాణ కాబట్టి నాకు కొంచెం హోప్ ఉంది, బికాజ్ ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ఆయన సినిమాలో ప్రతి పాట బాగుంటుంది. ఈవెన్ ఖుషి ఫ్లాప్ అయినప్పటికీ సాంగ్స్ అదిరిపోతాయి కదా సినిమాలో. అలాగే ఈ సినిమా కనుక ఫ్లాప్ మాత్రం అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను, హిట్ అవ్వాలనుకుంటున్నాను. రేపు థియేటర్లో చూసేద్దాం. సో ఆగస్ట్ 21 మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. మరి అప్పుడు కలుద్దాం, రివ్యూ చెప్పుకుందాం ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు మీకు ఈ ట్రైలర్ రివ్యూ స్టోరీ గెస్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ చేసింది మామ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు, ఎంకరేజ్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో అండ్ రివ్యూస్ అండ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ ఉంటాము, బై.